ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఇరువుల్లో కూడా దేవుని మీద ఎవరు కృతజ్ఞత కలిగి ఉన్నారంటే హేబేలు కలిగి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ కయ్యనికి దేవుని ఎడల కృతజ్ఞత లేదు, దేవుని మాట వినాలనే ఆలోచన లేదు. కానీ జరిగింది ఏంటి, ఇరువురు కూడా దేవుని సన్నిధికి ఏం తీసుకొచ్చారంట, అర్పణ తీసుకొచ్చారంట. ఇరువురు దేవుని సన్నిధికి అర్పణ తీసుకొస్తే ఏ అర్పణ అంగీకరించాడు దేవుడు? హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే అర్పించే అర్పణ కూడా దేవునికి ఎలా ఉండాలంటే ఇష్టమైనదిగా ఉండాలి. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా. మీరు దేవునికి ఇచ్చే ప్రతి అర్పణ జాగ్రత్త, హృదయపూర్వకంగా ఉండాలి. బాధపడే లెక్కలైతే దేవునికి రూపాయి కూడా నువ్వు కానుక వేయద్దు. కానుకల పెట్టెలో మీరు కానుకలు వేసేటప్పుడు ఎలాగ వెయ్యాలి, బాధపడుతూ వేయద్దు. లేక నువ్వు తీసుకున్నటువంటి ఆ దశమ భాగాన్ని బాధపడుతూ ఇవ్వద్దు. దేవునికి శ్రేష్టమైన